స్టార్ మహేష్ బాబు గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మహేష్ బాబు గారు 1975 ఆగస్టు 9న చెన్నైలో జన్మించారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. తన యాక్టింగ్ కెరియర్ను తనకు 4 సంవత్సరాల వయసున్నప్పటి నుండే ప్రారంభించారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మహేష్ బాబు గారు 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ఉత్తమ పురుషుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. 2003లో ఒక్కడో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. 6 నంది అవార్డులు, 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న ఏకైక టాలీవుడ్ స్టార్ మన మహేష్ బాబు గారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మహేష్ బాబు గారు తాను సంపాదించిన దాంట్లో 30% తాను నడుపుతున్న చారిటబుల్ ట్రస్ట్లకే విరాళంగా ఇచ్చేస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇప్పటి వరకు తన కెరియర్లో రూమర్స్ కానీ గాసిప్స్ కానీ ఏమీ లేవు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మహేష్ బాబు గారు సచిన్కి బిగ్ ఫ్యాన్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఏపీలో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్దిపురం గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ ప్రజల అవసరాలు తీరుస్తున్న గొప్ప వ్యక్తి మహేష్ బాబు గారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మహేష్ బాబు గారు సినిమాలే కాకుండా యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు. అలా యాడ్స్ చేస్తూ వచ్చిన మనీలో 40% వరకు తాను నడుపుతున్న ఫౌండేషన్స్కి విరాళంగా ఇస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. మహేష్ బాబు గారి సినిమాలో ఎక్కువగా ప్రకాష్ రాజ్ గారు సైడ్ క్యారెక్టర్గా తప్పనిసరిగా ఉంటారు. కలేజా సినిమాలో మహేష్ బాబు గారి యాక్టింగ్, ఆయన కామెడీ టైమింగ్ అభిమానుల్ని ఎంతగానో అలరించింది. అయితే నిర్మాత మండలిలో ఓ వ్యక్తి ఆల్రెడీ ఆ పేరుని రిజిస్టర్ చేసుకున్నారు. దాంతో కోర్టు ద్వారా 10 లక్షల రూపాయలు చెల్లించి కలేజా టైటిల్ని ఫైనల్ చేశారట. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఏపీలో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం గ్రామాల్ని దత్తత తీసుకుని అక్కడ ప్రజల అవసరాలు తీరుస్తున్న గొప్ప వ్యక్తి మహేష్ బాబు గారు. వాళ్ళతో పాటు ఎంతోమంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్లు చేపిస్తున్నారు మహేష్ బాబు గారు. అలాగే ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారి కోసం ఆంధ్రప్రదేశ్కి 50 లక్షల రూపాయలు, తెలంగాణకి 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు మహేష్ బాబు గారు.